ఓ సీత ఎందుకు ఇప్పుడు పీతలా మాట్లాడుతున్నావు? ప్రేరణ ఎంత చెప్పినా సరే ఆదిత్య ఓం గారు ఇంతే. యష్మికి మణికంఠ అంటే కొంచెం కోపం, కొంచెం జాలి. పాపం మళ్ళీ వైల్డ్ కార్డ్ల ఎంట్రీ, బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడని మణికంఠ అనాలిసిస్. పృథ్వీ వాహ్, మొగోడి మాట అన్నవరా బై నువ్వు. వాహ్, మొత్తానికి 3 టాస్కులు శక్తి చూపించింది, 3 లక్షలు గెలుచుకుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 31 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటే నిన్న ట్యూస్డే ఈవినింగ్ జరిగింది, మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి. సో మళ్ళీ వైల్డ్ కార్డ్ల ఎంట్రీల గురించి అయితే యుద్ధం స్టార్ట్ అయిందనమాట. మొన్న ఎండ్ అయింది కదా, మొన్న ఎండ్ అయిపోయింది అనుకున్నాం. 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తారు అని భయపెట్టాడు బిగ్ బాస్. అంటే 12 మంది కింద ఫస్ట్ 12 మంది వస్తారని చెప్పి ఒక ముగ్గురిని వీళ్ళ విన్నింగ్ ద్వారా ఒక ముగ్గురిని ఆపినట్టు వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని, ఇంకా 9 మంది వస్తారన్నట్టు పోర్ట్రే చేశాడు. సో ఇప్పుడైతే బిగ్ బాస్ మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు, బట్ ఈసారి మాత్రం కొంచెం టఫ్ చేశాడు అనమాట. ఎలాగంటే ఒకవేళ మీరు గెలిస్తే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేస్తారు, బట్ మీరు ఓడిపోతే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎక్స్ట్రా వస్తుంది. సో ఇలాగా టాస్క్ అయితే పెట్టాడు అనమాట. సో 3 టాస్కులు పెట్టాడు అనమాట. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి వీళ్ళు ఓడిపోయారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 9 కింద ఉన్నవి కాస్త 10 అయినవి. బట్ ఆ తర్వాత మాత్రం మిగిలిన 2 టాస్కులు గెలిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్రజెంట్ అయితే 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేలా కనిపిస్తున్నారు. సో ఇది ఎంతకాలం ఇంకా కొనసాగుతుంది అనేది తెలుసుకుందాం. సో అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఈరోజు ఉంటుంది. ఐ థింక్ ఈరోజు ఈవినింగ్ ఉంటుంది. మెజారిటీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్తుంది ఏంటంటే నైనికాకి బాగా ఓటింగ్స్ చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి ఆమె వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలామంది అంటున్నారనమాట. సో చూద్దాం. సో ముందుగా మనం మాట్లాడుకున్నది సీత గురించి అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టాస్క్ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఏం జరిగిందంటే తాళం తీ టైర్లు దొర్లించు అనే టాస్క్ పెట్టారు. అంటే స్విమ్మింగ్ పూల్లో కొన్ని టైర్స్ ఏంటంటే లాక్ చేసి ఉంటాయి అనమాట. సో ఆ తాళం ఏంటనేది బయట మనం ఫైండ్ అవుట్ చేసి స్విమ్మింగ్ పూల్లోకి దూకి దాన్ని అన్లాక్ చేసి ఆ టైర్స్ని బయటకు తీసుకొచ్చి ఒక ట్రాక్ మీద ఒక ట్రే ఉంటుంది కదా, ఒక ట్రాక్ ఉంటుంది, దాని మీద దొర్లించి కరెక్ట్గా గోల్ పోస్ట్లోకి వెయ్యాలి. సో ఇదన్నమాట టాస్క్. సో శక్తి క్లాన్ నుంచి నిఖిల్ వచ్చాడు, తన శక్తి చీఫ్ అయిన నిఖిల్ వచ్చాడు. అండ్ సీతా క్లాన్, ఇది కాంతారా క్లాన్ నుంచేమో విష్ణుప్రియ వచ్చింది. సో ఇందులో అయితే నిఖిల్ పాపం కష్టపడి బాగానే లాక్ అయితే కీ అయితే కనుక్కున్నాడు, లోపలికి వెళ్ళాడు, కరెక్ట్గా తీశాడు, బయటకు వచ్చాడు, టైర్స్ తీసుకున్నాడు, కానీ సరిగ్గా పడలేదు అనమాట. ట్రాక్లో సరిగ్గా గోల్ పోస్ట్లో పడలేదు. సో కొంచెం నిఖిల్ అయితే అక్కడ ఫెయిల్ అయ్యాడు. పాపం విష్ణుప్రియ అయితే కనీసం అన్లాక్ కూడా చేయలేకపోయింది, ప్రాపర్ కీతో అన్లాక్ కూడా చేయలేకపోయింది, టైర్స్ని కనీసం స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు కూడా తీసుకురాలేకపోయింది. సో ఈ టాస్క్లో ఇద్దరు ఓడిపోయారు అనమాట. సో ఈ టాస్క్లో బేసిక్గా థింగ్ ఏంటంటే విష్ణుప్రియ ఏం ప్లాన్ వేసిందంటే కీకి ఒక నెంబర్ ఉంటుంది మనకు జనరల్లీ. కీ మీద మనం చూస్తే కంపెనీ నేము అండ్ సీరియల్ నెంబర్ ఉంటుంది మీకు లాక్ మీద అండ్ కీ మీద. సో అలాగేమన్నా కనిపిస్తుందా, కీ నేము నెంబరు ఇలాంటివి ఏమైనా కనిపిస్తాయా అని చెప్పి పాపం స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి చెక్ చేసిందంట. మనం ఇది ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి గత సీజన్స్లో చూసాం ఇలాంటి టాస్క్. సో అప్పుడు ఏంటంటే కొంతమంది ఇలాగే ఫాలో అయ్యారు, కీ మీద ఉన్న నెంబర్ని చూసుకుని వెళ్ళి అన్లాక్ చేశారనమాట. సో బిగ్ బాస్ ఈసారి తెలివిగా ఏం చేశాడంటే లాక్ మీద బ్లాక్ పెయింట్ వేసాడంట. సో తెలియకూడదు, ఆ కీ నెంబర్ తెలియకూడదు, ఈజీ అయిపోకూడదు టాస్క్ అని చెప్పి వీళ్ళు అన్ని కీసు ట్రై చేయాలని చెప్పి బిగ్ బాస్ తెలివిగా లాక్ మీద బ్లాక్ పెయింట్ వేసాడంట. ఆ విషయాన్ని విష్ణుప్రియ చెప్తే కానీ ఎవరికీ తెలియలేదు. సో విష్ణుప్రియ ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి లోపలికి వెళ్ళి సో బ్లాక్ పెయింట్ వేసాడని చెప్పి విష్ణుప్రియ చెప్పిందనమాట. సో ఈ టాస్క్ అయితే పాపం ఇబ్బంది అయింది, ఇద్దరు ఓడిపోయారు. అండ్ ఆ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి సెకండ్ టాస్క్ వచ్చేసరికి జాగ్రత్తగా నడువు లేకపోతే పడతావు, అదనమాట టాస్క్. ఏంటంటే మనకి సీసా అంటారు, అప్ అండ్ డౌన్ అంటారు, ఇద్దరు అటు ఇటు కూర్చుని డింగ్ డింగ్ అని ఊగుతూ ఉంటారు కదా, ఇలా పట్టుకుని ఇలా పైకి కిందకి ఇద్దరు మనుషులు ఊగుతూ ఉంటారు కదా. సో అలాంటి సీసా అప్ అండ్ డౌన్ అని కొంతమంది పిలుస్తారు. దాని మీద ఏం చేశారంటే ఒక పక్క చిన్న బోట్ లాంటిది ఫిక్స్ చేశాడు బిగ్ బాస్. సో ఆ బోట్లో ఏం చేయాలంటే ఈ అప్ అండ్ డౌన్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ బోట్లో బాల్స్ ఇచ్చాడు, బాస్కెట్ బాల్స్ అండ్ చిన్న బాల్స్ ఇచ్చాడు. ఆ బాల్స్ అన్నీ కూడా ఆ చిన్న బోట్లో ఇరికించి పెట్టి మళ్ళీ ఆ సీసా మీద నడుచుకుంటూ అప్ అండ్ డౌన్ మీద ఇలా నడుచుకుంటూ రావాలి బ్యాక్కి. ఆ బాల్స్ పడకుండా లాస్ట్ వరకు మిగల్చాలి, అది కూడా టైం లిమిట్లో అనమాట.
సో పాపం 10 మినిట్స్ ఎంతో టైం లిమిట్ ఇచ్చాడు. సో ఆ టైంలో ఇక్కడ శక్తి క్లాన్ నుంచి యష్మి వచ్చింది అండ్ కాంతారా క్లాన్ నుంచి మణికంఠ వచ్చాడు, నాగమణికంఠ. సో నాగమణికంఠ అయితే ముందే పాపం బాల్స్ పెట్టగలిగాడు, కాకపోతే ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రాసెస్లో బాల్స్ కింద పడిపోయినాయి. సో నాగమణికంఠ అక్కడైతే ఫెయిల్ అయ్యాడు. యష్మి మాత్రం ఫుల్ఫిల్ చేసింది ఆ టాస్క్ని కంప్లీట్గా టాస్క్లో గెలిచింది. సో శక్తికి పాయింట్స్ వచ్చినాయి అనమాట. సో ఇక్కడ కొంచెం యుద్ధం జరిగింది. ఎలా అంటే బేసికల్లీ నాగమణికంఠ ముందుగానే ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు మనిషి. ఇలా వెళ్తుంటే అందరూ చెప్తుంటే మణికంఠ ఎలాగంటే ఎవరు మాట్లాడకండి, నా గేమ్ నేను ఆడుకుంటాను, మీరు ఎవరు ఆడకండి, మాట్లాడకండి. సారీ ఇలా బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేస్తే ఆయన కోపం వస్తుంది. మొన్న నామినేషన్స్లో సీతన్ అన్నాడు కదా, కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని. సో ఇలా ఇమిటేట్ చేస్తే కొంచెం ఆయనకి కోపం వస్తుందేమో, బట్ మనం ఇమిటేట్ చేద్దాం. బేసికల్లీ ఆయనకి ఊరికే ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. పోనీ ఏమన్నా తోపులాగా ఉంటుందా అంటే బేసికల్లీ మనం అవతల వాడి పాయింట్ని నిజంగానే తీసుకోవాలి. ఈ విషయాన్ని విష్ణుప్రియ మెన్షన్ చేసిందనమాట. ఇప్పుడు బేసికల్లీ ఎవరైనా ఒకటి చెప్తున్నామంటే అది బయట ఉన్నవాడికి ఏదో ఒక ఐడియా రావచ్చు, టాస్క్లో ఉన్నవాడికి. సో ఏదైనా ఒక పాయింట్ చెప్తున్నామంటే వినాలి, లేదంటే ప్లీజ్ రా కొంచెం సైలెంట్గా ఉండండి రా అని చెప్పాలి. ఏమీ లేకుండా మనోడు ఇరిటేట్ అయిపోయి అరవకండి, నా గేమ్ నేను ఆడుకుంటాను, నేను బాగా చేసుకోగలను రా, మీరు అరవకండి అని చెప్పి హడావిడి చేసి ఎందుకింత. సో ఇదంతా చేశాడు. లాస్ట్కి పోనీ టాస్క్ గెలిచుంటే పాపం మణికంఠ వాదన గెలిచేది. బట్ ఏమైందంటే టాస్క్ ఓడిపోయాడు, యష్మి గెలిచింది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే యష్మికి అటువైపు నుంచి మన పృథ్వీ కొంచెం హింట్స్ ఇస్తూ ఉన్నాడు అనమాట. బాల్స్ని ఎలా అరేంజ్ చేయి, పడిపోకుండా ఉంటాయి, నీట్గా అరేంజ్ చేయి, ఇలాంటి పాయింట్స్ చెప్తా ఉన్నాడు అనమాట. సో యష్మి అయితే పృథ్వీ మాటలన్నీ వింది, జాగ్రత్తగా అరేంజ్ చేసి గెలిచింది. సో నాగమణికంఠకి మాత్రం విష్ణుప్రియ వీళ్ళందరూ చెప్తుంటే ఇరిటేట్ అయ్యి నాకు చెప్పకండి అన్నాడు. సో అదే పాయింట్ని విష్ణుప్రియ మెన్షన్ చేసింది అనమాట. సో సెకండ్ టాస్క్లో శక్తి క్లాన్ గెలిచి కాంతారా క్లాన్ ఓడిపోయింది కాబట్టి కాంతారా క్లాన్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఈ టాస్క్ నుంచి బయటకు పంపించాలి. నెక్స్ట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో ఇంకా వాళ్ళు ఆడరు అనమాట. సో ఎవరిని బయటకు పంపిద్దామని సీతకి అంటే వాళ్ళ క్లాన్ మెంబర్స్కి ఇచ్చి మీరే డిసైడ్ అయ్యి ఒకరిని బయటకు పంపించమని చెప్పారనమాట. సో ఆ టైంలో ఒక్కొక్కరు ఓటింగ్స్ మాట్లాడుకుని ఇలా రకరకాల పాయింట్స్ మాట్లాడుకున్నారు. అప్పుడు కొంతమంది ప్రేరణ అన్నారు, ఇద్దరు ప్రేరణ అన్నారు. నాగమణికంఠ గురించి కూడా విష్ణుప్రియ కొంతమంది మెన్షన్ చేశారు. బికాజ్ నాగమణికంఠ ఆల్రెడీ గేమ్ ఆడాడు, ఒక గేము అందులో ప్రూవ్ చేసుకోలేకపోయాడు. మోర్ ఓవర్ అట్లీస్ట్ ఒక వ్యక్తి, బికాజ్ ఇది క్లాన్ కోసం ఆడే ఆట, ఇండివిజువల్ ఆట కాదు, ఎవరికి వాడు పర్సనల్గా ఆడుకునే ఆట అయితే నిజంగానే నన్ను డిస్టర్బ్ చేయకండి, నా ఆట నేను ఆడుకుంటా అని చెప్పొచ్చు. చీఫ్ అవ్వడానికి కొన్ని ఇలాంటి టాస్క్లు జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి విషయాల్లో ఏంటంటే ఎవడన్నా ఒకటి ఇన్పుట్ ఇస్తున్నాడు అనుకోండి, మాట్లాడుకో, నా పని నేను చేసుకుంటాను, నోరు మూసుకో అని చెప్పినా తప్పులేదు. ఇప్పుడు ఏంటంటే ఇది క్లాన్ కోసం ఆడే ఆట. సో క్లాన్ కోసం ఆడుతున్న ఆట కాబట్టి క్లాన్ మెంబర్స్ ఏదైనా చెప్తున్నప్పుడు వినాలి, లేదంటే వాళ్ళకి ఒక పాజిటివ్ నోట్లో చెప్పాలి. అరే కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను రా, ప్లీజ్ అని చెప్పుకోవాలి. ఇరిటేట్ అయిపోయి నేను తీసుకోను అని చెప్పి లాస్ట్కి ఓడిపోతే ఇలాగే లాస్ట్లో బ్లేమ్ చేస్తారనమాట. సో ఆ విషయంలో అయితే కరెక్ట్గానే చెప్పింది మన విష్ణుప్రియ, అయితే కరెక్ట్గానే చెప్పింది. పాయింట్స్ తీసుకోవాలి, ఊరికి ఇరిటేట్ అయిపోకూడదు నాగమణికంఠ. సో దాని గురించి. సో అక్కడైతే ఇందాక సీత గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్నే. సీత ఎందుకో ఈరోజు పీతలా మాట్లాడిందని. ఆ పీతలా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ సీత ఏమందంటే వాలంటరీగా సీత గురించి కొంతమంది ఏం చెప్పారంటే ఇద్దరు, నువ్వు ఆల్రెడీ చీఫ్, సో నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఉంది, సో నువ్వు ఈ టాస్క్స్లో ఆడి ప్రూవ్ చేసుకోకర్లేదు ఆడియన్స్కి, ఈ వీక్ నువ్వు ఎలాగో సర్వైవ్ అవుతావు, సో నువ్వే తప్పుకుంటే బెటర్ అని చెప్పి సీతకు కొంతమంది అన్నారనమాట. ఇద్దరు సజెషన్స్ ఇచ్చారు. సో దాని గురించి సీత ఏంటంటే నేను తప్పుకోలేను అంది. బట్ తర్వాత ఏమందంటే నేను తప్పుకుంటాను రా, నేను ఇంకా ఐ విల్ టేక్ మై సెల్ఫ్ ఆఫ్, నేను అంటే ఆలోచిస్తున్నాను, వాళ్ళందరూ పాపం నామినేషన్స్లో ఉన్నారు, నేనే కదా ఇక్కడ చీఫ్గా ఉన్నాను అని చెప్పి కొన్ని కబుర్లు చెప్పింది నిన్న షార్ట్స్లో. నేను తప్పుకుంటానని చెప్పింది ఆమె. ఏమైందంటే కట్ చేస్తే నాగమణికంఠని తీసేసింది. అంటే నాగమణికంఠ గురించి కొంతమంది చెప్పారు, ఆల్రెడీ తన టాస్క్ ఆడాడు, ఓడిపోయాడు, తనకి ఛాన్స్ వచ్చింది, యూజ్ చేసుకోలేకపోయాడు. సో నాగమణికంఠని అయితే బయటికి తీసేసింది ఆ టాస్క్లోంచి, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ నుంచి. బట్ నాగమణికంఠ పాపం ఏమనలేక నోరు మూసుకుని నార్మల్గా ఉన్నాడు. సో బట్ థర్డ్ టాస్క్ ఇంకోటి అయిందనమాట. ఇప్పుడు సీత పేత ఎందుకు అనేది నేను ప్రూవ్ చేస్తాను. అంటే అక్కడ స్టార్ట్ అయింది, అరే నేను ఐ విల్ టేక్ మై సెల్ఫ్ ఆఫ్ రా, నేను బయటికి వెళ్ళిపోతాను రా, పర్వాలేదురా అని చెప్పిన ఆమె థర్డ్ టాస్క్ అయిన తర్వాత ఎలా మాట మార్చింది అనేది నేను చెప్తా ఉన్నాను. సో థర్డ్ టాస్క్ ఏంటంటే రోల్ బేబీ రోల్ అంటే ఏంటంటే కొన్ని బాల్స్ ఇచ్చాడు, అవి అక్కడ చివరిలో ఉండే బాస్కెట్లోకి వేయాలి. అది కూడా ఒక ట్రాక్ మించి దొర్లించుకుంటూ వేస్తే అది ఆ బాల్స్లో ఆ బాస్కెట్స్లో పడాలి. ఒక్కొక్క బాస్కెట్కి ఒక్కొక్క నెంబర్ పెట్టారు, అంటే 10, 15, 10, -10, -10. సో
సో లాస్ట్కి 50 పాయింట్స్ తెచ్చుకోవాలన్నమాట. దట్టు ఐ థింక్ 1.5 minute అనమాట. నిమిషంన్నర టైమే ఇచ్చారు, బాల్స్ వేస్తూ ఉండాలి. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మధ్యలో ట్రాక్ ఉంది కదా, ట్రాక్ ఇలా తిరుగుతూ ఉంటుంది. సో తిరుగుతున్నప్పుడు బాల్స్ వేయడం అనేది కష్టమైన టాస్కే. సో ఈ టాస్క్లో అయితే నబీల్ నేను వస్తా అని చెప్పి నబీల్ చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాడంట. పాపం నబీల్ అయితే ఓడిపోయాడు, వేలేపోయాడు. ఇటువైపు నుంచి ఆదిత్య ఓం వెళ్ళాడనమాట, శక్తి క్లాన్ నుంచి. సో కాంతార క్లాన్లో నబీల్ ఎలాగో వచ్చి ఓడిపోయాడు. ఇటువైపు నుంచి ఆదిత్య ఓం గారు వచ్చారు. ఆదిత్య ఓం అయితే చాలా బాగా చేశాడు, బాగా ఆడాడు. ఆయన తన పవర్ అంటే కొన్నిసార్లు ఆదిత్య ఓం ఎందుకు వేస్ట్ అని కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఊరికే అంటే ఎక్కువగా హౌస్ మేట్స్తో కలవడు, పెద్ద ప్రాపర్గా అంత సెన్స్ ఉండదు, ఎక్కువగా దాన్ని ఏమంటారు అంత మాస్టర్ మైండ్ కూడా కాదు, కొంచెం తింగరాయన్లా ఉంటాడు, ఇలా ఇవన్నీ అనుకున్న వ్యక్తులు. సో నిన్న ఆదిత్య ఓం గారు ఒక్కసారి అలా ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. నిన్న బాల్స్ గేమ్ ఆడి బాగా ఆడాడు. సో ఆ గేమ్లో నబీల్ అయితే ఓడిపోయాడు. సో అప్పుడు ఆదిత్య ఓం ఒక మాట ఇందాక ఒక మాట అనుకున్నాం మనం, ప్రేరణ ఎంత చెప్పినా ఆదిత్య ఓం మారడు అని టీజర్ కట్లో అనుకున్నాం. అదే ఇక్కడ వస్తుంది అనమాట. సో ఆదిత్య ఓం గెలిచిన తర్వాత వాళ్ళందరికీ హగ్స్ ఇచ్చి ఆ ప్లకార్డ్ పెడుతూ ఈ విజయం నన్ను నమ్మిన మా ఎవరు నిఖిల్, పృథ్వీ, యష్మి వల్ల వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. ఓకే, అక్కడితో ఎండ్ అయిపోయింది. అప్పుడు దానికి సంచాలకుగా వ్యవహరించింది మణికంఠ అనమాట. సో మణికంఠ అన్నాడు సంచాలక్ వల్ల కూడా నువ్వు గెలిచావు, సంచాలక్ వల్ల కూడా గెలిచావు అంటే ఇప్పటి వరకు జరిగిన టిల్ ద బెస్ట్ సంచాలక్ అని చెప్పి మణికంఠకి దాన్ని ఏమంటారో క్రెడిట్ ఇచ్చాడు. అంటే మనోడు గెలిస్తే చాలు అవతల వాళ్ళని పొగడ్తలతో పొగడేస్తూ ఉంటాడు. మనోడి గురించి తెలిసిందే కదా, ఎవడు హర్ట్ అయిపోతాడో అని చెప్పి. ఈవెన్ నామినేషన్స్లో కూడా ప్రేరణ అదే చెప్పింది, ఎందుకు అవతల వాళ్ళని అంత పొగడాల్సిన అవసరం లేదు, ఊరికే అవతల వాళ్ళకి భజన చేసి వాళ్ళ గురించి పొగడేసి లేపేసి నామినేషన్ పాయింట్ చిన్నగా చెప్పి లవ్ యూ ప్యార్సే అని చెప్పి ఇవన్నీ అనవసరం అని చెప్పి ప్రేరణ చాలా క్లియర్గా చెప్పింది. బికాజ్ ఇవన్నీ చేస్తున్నాడంటే ఒక మనిషి ఫేక్ అని అర్థం. జెన్యూన్గా ఉండేవాడు స్ట్రైట్గా మొహం మీద చెప్తాడు, లేదంటే కొంచెం కన్విన్సింగ్ మెథడ్లో చెప్తాడు. ఒకవేళ ఏదైనా పాయింట్ కొన్ని తప్పులు వేలెత్తి చూపినా అవతల వాడు కన్విన్స్ అయ్యేలా చెప్తాడు, అది గొప్పతనం. సో నిన్న ప్రేరణ కూడా మణికంఠ గురించి ఏదో ఒక పాయింట్ చెప్పింది, మణికంఠ చాలా బాగా విన్నాడు. నిన్న కూడా విన్నాడు, మొన్న నామినేషన్లో చెప్పినప్పుడు విన్నాడు, నిన్న చెప్పినప్పుడు కూడా విన్నాడు. సో మణికంఠ చాలా క్లియర్గా విన్నాడు. చెప్పే విధానం ఉండాలన్నమాట ఎవరికైనా. సో ఆదిత్య ఓం ఏంటంటే అవతల వాడు ఎక్కడ హర్ట్ అయిపోతాడో అని చెప్పి పొగిడేస్తాడు, పొగిడేసి లేపేసి అబద్ధాలు కూడా కొన్ని అందులో కలుస్తాయి, లేపేసి ఆ తర్వాత నామినేషన్ పాయింట్ చెప్తాడు. ఇప్పుడు నిన్న గెలిచాడనే ఆనందంలో ద బెస్ట్ సంచాలక్ అంటే టిల్ డేట్ ద బెస్ట్ సంచాలక్ నాగమణికంఠ అన్నాడు. నాకు ఇంకా అమ్మ నిన్నే కదా ప్రేరణ చెప్పింది, అవసరం లేదు అంత ఓవర్గా ఎలివేట్ చేసి పొగిడేసి భజన చేసుకుని బ్రతకాల్సిన అవసరం లేదని చెప్పి. బట్ ఆదిత్య ఓం అయితే మారలేదు, ఇంకా అలాగే ఉన్నాడు. బట్ ఇంత మనుషులకు నచ్చుతారేమో, మనం పొగుడుతూ ఉంటే ఇక్కడ ఉన్న మనుషులు నచ్చుతారు, బయట అక్కడ ఉన్న మనుషులకి హౌస్ మేట్స్కి నచ్చుతాడేమో, బట్ బయట ఉన్న ఆడియన్స్ మాత్రం చూస్తూ ఉంటారు కదా, భజన ఈడెవడరా బాబు భజన గాడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, బట్ ఆదిత్య ఓం అయితే నిన్న టాస్క్ అయితే బాగా పర్ఫామ్ చేశాడు, వెరీ నైస్. సో అండ్ యష్మి విషయానికి వస్తే యష్మి పాపం నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక మాట అందనమాట. ఏమందంటే నాకు మణికంఠ వెళ్ళిపోవాలరా, ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నావు, నైనికానా మణికంఠ అని ఏదో యష్మి ప్రేరణ మాట్లాడుకుంటుంటే యష్మి అందనమాట, నాకు మణికంఠ వెళ్ళిపోవాలని ఉందిరా, ఇంత ఫేక్గా ఎలా ఉంటాడు రా ఇలా అని చెప్పి బాధపడతా ఉంటే మరి ప్రేరణ అడిగిందనమాట, నిజంగా నువ్వు మణికంఠనే అన్నావా ఫ్రెండ్ అని చెప్పి. అంటే యష్మి స్టార్టింగ్లో మణికంఠ నాకు బాగా ఫ్రెండ్ అని చెప్పి అందనమాట. సో నిజంగా నువ్వు మణికంఠనే అన్నావా ఇంత ఫ్రెండ్ అని చెప్పి, ఇలాంటి వాడినే అన్నావా అని అడిగిందనమాట. ఫేక్ అని ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా అని చెప్పి. సో దానికి యష్మి ఏం చెప్పిందంటే అనుకున్నాను ఫ్రెండ్ అవుతాడని, బికాజ్ తనది కూడా కొంచెం బ్యాడ్ స్టోరీ కదా, నాకులాగే కొంచెం పాస్ట్ బాగాలేదు అతనిది, సో పాపం తనకు ఒక సపోర్ట్ కావాలి, సో నేను అందుకు ఆ విషయంలో ఆలోచించి పాపం నాకు ఫ్రెండ్ అవుతాడేమో అనుకున్నాను, బట్ ఫేక్ పర్సనాలిటీ అని అందనమాట. సో కోపం వస్తుంది నాకు, మణికంఠ అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, తను వెళ్ళిపోవాలి అని చెప్పి అందనమాట ఎపిసోడ్ స్టార్టింగ్లో. అంటే ఎపిసోడ్ మధ్యలో ఏమైందంటే నిన్న టాస్క్లో ఓడిపోయిన తర్వాత మన పేరేంటి తీసేశారు నాగమణికంఠని. సీత నేనే వెళ్ళిపోతా అని చెప్పి అప్పటిదాకా ఓవర్ యాక్షన్ చేసి తను సడన్గా మణికంఠని తీసింది, నాగమణికంఠని. సో నాగమణికంఠ వెళ్ళిపోయినప్పుడు పాపం యష్మి మళ్ళీ పక్కకు వచ్చి ఫస్ట్ టైం మణికంఠని చూస్తే జాలేస్తుంది అని చెప్పి అందనమాట, నిఖిల్తో అది అందనమాట.
నిఖిల్ ఏమన్నాడు ఇమీడియట్గా, సరే నీ క్లాన్లోకి పంపిస్తాను నాగమణికంటనే అన్నాడు అనమాట. అంటే నాగమణికంట అంటే యష్మికి పడదు కాబట్టి. బట్ యష్మి కూడా ఇక్కడ స్టిల్ అంత పడకపోయినా నాగమణికంట అంటే ఎంత కోపం ఉన్నా సరే ఒక ట్రూ ఎమోషన్స్, ఒక హ్యూమన్ బీయింగ్లో ఉండాల్సిన ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడ కనబరిచింది. నాకు అది నచ్చింది. వ్యాలిడ్. అంటే మనం ఒక వ్యక్తిని హేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు నాశనం అయిపోతుంటే ఆనందపడుతూ ఉంటాం జనరల్లీ. బట్ కొంచెం జాలి పడుతున్నామంటే మనలో హ్యుమానిటీ ఉంది, మనలో మానవత్వం ఉంది. మన శత్రువు కూడా మన కళ్ళ ముందు పడుతున్నప్పుడు మనం జాలి పడ్డామంటే మనలో మానవత్వం ఉందని అర్థం. అది నిన్న యష్మిలో ఆ ఒక్క పాయింట్లో నచ్చిందనమాట. యా. సో అండ్ పృథ్వీ గురించి ఒక మాట మాట్లాడాం. అంటే ఈ వైల్డ్ కార్డ్ గురించి అందరూ చచ్చిపోతున్నారు, బాబోయ్ వైల్డ్ కార్డ్ వచ్చేస్తున్నాయి ఇవి వచ్చేస్తున్నాయని. నాగమణికంట ఏమన్నాడంటే మొత్తానికి అది బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇంకొక 3 గేములు పెడతారు కదా, 3 గేములు మనం ఓడిపోతాం, ఓడిపోయిన తర్వాత ఆ ముగ్గురు కూడా వచ్చేస్తారు. ఇంతకుముందు ఒక ముగ్గురు ఓడిపోయారు కదా, ఐ మీన్ 9 మంది 12 మంది అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పి లాస్ట్ టైం టాస్క్లు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్స్ పెట్టినప్పుడు ఒక 3 టాస్క్లు గెలిచారనమాట. వీళ్ళు గెలిచినప్పుడు ఏమైందంటే ఒక 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపారు. బట్ ఇప్పుడు ఏంటంటే నాగమణికంట అనాలిసిస్ ఏంటంటే మళ్ళీ ఒక 3 టాస్కులు పెట్టి బిగ్ బాస్ మొత్తం మీద 12 మందిని దించేస్తాడు మన మీదకని చెప్పి అన్నాడు అనమాట. బట్ మణికంఠ అనాలిసిస్ ఏమో మేబీ రైట్ ఏమో అని స్టార్టింగ్లో నాకు అనిపించింది. బట్ లాస్ట్లో చూస్తే ఆల్రెడీ ఇంకొక ఎక్స్ట్రా ఒక పర్సన్ ఆపారు వైల్డ్ కార్డ్ ఎంట్రీని. సో ఇప్పుడు మొత్తం 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి అన్నట్టు సస్పెన్స్లో ఉందన్నమాట. మేబీ ఈరోజు రేపు కూడా టాస్క్స్ కొనసాగొచ్చు. సో మణికంఠ వీళ్ళందరూ అనాలిసిస్ ఇలా ఉంటే పృథ్వీ మాత్రం ఒక మాట అన్నాడు, వైల్డ్ కార్డ్ వస్తే రాని, వైల్డ్ కార్డ్ వస్తే మనకేం నష్టం లేదు, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొత్త వాళ్ళు వచ్చినా మనకేం నష్టం లేదు, మనం ఆట ఆడుతున్నామని ఆడియన్స్కి తెలిస్తే చాలు, వాళ్ళే సేవ్ చేస్తారు. ఒక మంచి మాట అన్నాడు, మగోడి మాట అన్నాడని అందుకే అన్నాను అనమాట. బికాజ్ అంతే కదా, ఇప్పుడు ఎంతమంది వచ్చినా 15 మంది వచ్చినప్పుడు 15 మందిలో నేనే గెలుస్తాను ఎందుకు అనుకుంటాం, టాప్ 5లో నేను ఖచ్చితంగా వెళ్తాను ఎందుకు అనుకుంటాం. మనం ఆట ఆడినప్పుడు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళే ఓటింగ్ చేస్తారు, మనకి బయట ఫ్యాన్స్ లాగా వాళ్ళే ఓటింగ్ చేసి మనల్ని టాప్ 5 వరకు లేదంటే విన్నర్ అయ్యే వరకు తీసుకెళ్తూ ఉంటారు. సో పృథ్వీ మంచి మాట అన్నాడు, ఇప్పుడు ఎవరో బయట వైల్డ్ కార్డ్స్ వచ్చాయని చెప్పి మనకేం పర్లేదు, నష్టం ఏం లేదు, వైల్డ్ కార్డ్స్ గురించి అంత భయపడిపోకుండా అని చెప్పి పృథ్వీ చాలా బాగా మాట్లాడాడు. మిగిలిన వాళ్ళందరూ అమ్మో వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తున్నాయి, నాగమణికంట అయితే ఎస్పెషల్లీ వైల్డ్ కార్డ్ వచ్చేస్తే మనం వెళ్ళిపోతాం, మనం ఎలిమినేట్ అయిపోతాం. వైల్డ్ కార్డ్స్ వస్తే మనం ఎందుకు ఎలిమినేట్ అయిపోతాం, ఇప్పుడు దాకా మనం వీళ్ళతో ట్రావెల్ అవుతూ వస్తున్నాం ఈ కంటెస్టెంట్స్తో. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళకి క్లాషెస్ జరుగుతాయి. మనం బేసికల్లీ పాత వాళ్ళు ఎవరైతే ఎక్కువ వాళ్ళకి కనెక్ట్ అయ్యామో వాళ్ళనే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంత మెచ్యూర్డ్ కాదు, ఎంత ప్రీ ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ బేస్తో వచ్చినా కూడా మనం ఆల్రెడీ కొంతమందికి కనెక్ట్ అయ్యి ఉంటాం. కొంతమంది మణికంఠ మీద జాలి పడుతూ ఉంటారు, పాపం చాలా కష్టాలు పడుతున్నాడు, హౌస్లో అందరూ కార్నర్ చేస్తున్నారు, జాలి పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు వచ్చినా మణికంఠకే వేస్తారు. సో కొంతమంది నిఖిల్కి ముందు నుంచి విష్ణుప్రియకి, కొంతమంది యష్మికి కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, ప్రేరణ నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, సీత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నచ్చి చాలామంది వేస్తూ ఉంటారు ఓట్స్. సో ఓటింగ్స్ అనేవి ఏంటంటే జరుగుతూ ఉంటాయి, ఎవరికైతే కనెక్ట్ అయ్యామో వాళ్ళకే వేస్తాం. కొత్త వాళ్ళు ఇంకో 100 మంది దిగినా హౌస్లోకి వాళ్ళకే ఓట్లు వేస్తారు. కాబట్టి పృథ్వీ చెప్పిన మాట అయితే కరెక్ట్ అనమాట. సో అదొకటి నాకు నచ్చింది. అండ్ థర్డ్ టాస్క్ రోల్ బేబీ రోల్లో ఏమైందంటే నబీల్ ఓడిపోయాడు. అండ్ అదే కాంతారా క్లాన్ నుంచి నబీల్ ఓడిపోయాడు, ఆదిత్య ఓం గెలిచాడు, మనం మాట్లాడుకున్నాం కదా. సో కరెక్ట్గా ఇదే టైంలో ఏమైందంటే ఈసారి కాంతారాకి ఇచ్చారు, ఇది క్లాన్ శక్తికి ఇచ్చారనమాట ఛాన్స్, కాంతారా టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయమని. సో వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని సీత డెసిషన్ రాంగ్, ఇంతకుముందు అవసరం లేని చోట నబీల్ని పంపించింది. బాల్స్ వేయడం అనేది చాలా చిన్న టాస్క్, కొంచెం షార్ప్గా ఉంటే చాలు, సో వేరే వాళ్ళని పంపించుంటే బాగుండేది, ఫిజికల్గా ఫిట్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. సో నబీల్ అవసరం లేని దానికి నబీల్ని ఎందుకు పంపించింది, పైగా నబీల్ ఏమీ బాగా ఆట ఆడలేదు కదా, కొంచెం బక్వాస్గా ఆడాడు ఆట అని చెప్పి యష్మి కూడా మెన్షన్ చేసి. సో ఇవన్నీ డెసిషన్ సరిగ్గా తీసుకోలేదు. అండ్ మోర్ ఓవర్ ఆమెకి మెయిన్ థింగ్ ఏంటంటే ఆమెకి నెక్స్ట్ ఇమ్యూనిటీ ఉంది, నెక్స్ట్ వీక్ వరకు ఇమ్యూనిటీ ఉంది. ఆమె చీఫ్ కాబట్టి ఆమె ఆడకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ టైంకి ఆమె ప్రూవ్ చేసుకుంటుంది ఈ టైంకి అని చెప్పి వీళ్ళందరూ శక్తి క్లాన్ ఆలోచించుకుని చీఫ్ సీతానే ఎలిమినేట్ చేశారనమాట, మిగిలిన వాళ్ళు ఉంచేసి. సో అయితే దానికి సీత ఒకసారి మొహం ఆడిపోయి ఏడ్చేసి నేను ఒక్క గేమ్ కూడా ఆడలేదు నన్ను తీసేశారు. అంతకుముందే మీరు కరెక్ట్గా చూస్తే అంతకుముందు టాస్క్లోనే ఐ విల్ టేక్ మై సెల్ఫ్ ఆఫ్ రా, నేనే తప్పుకుంటారా పర్లేదురా అని చెప్పి నైనికా దగ్గర, ప్రేరణ దగ్గర, వీళ్ళ దగ్గర అన్న ఆమె, పాపం మణికంఠను వద్దు వీళ్ళందరినీ ఉంచుతాను నేనే తప్పుకుంటా అన్న ఆమె
శక్తి క్లాన్ తనని తప్పించారని చెప్పి బాధపడిపోయింది, ఏడ్చేసింది. ఓకే, బాధపడింది. వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగింది. ఎవరిని? నిఖిల్ని వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగితే నిఖిల్ వాళ్ళు వచ్చి ఇదే అన్నారు. అంటే నువ్వు పర్వాలేదు, నబీల్ని తీయొద్దు అన్నావు కదా నీ మెయిన్. సో మీకు పాపం నబీల్ ఉంటే హెల్ప్ అవుద్ది, పాపం ఫిట్గా ఉంటాడు కాబట్టి, పెద్దోడు కాబట్టి, బలంగా ఉంటాడు కాబట్టి నబీల్ నుంచేసి నిన్ను తీసేసాం. నువ్వు ఆల్రెడీ నీకు ఇమ్యూనిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ నువ్వే కదా కొంచెం పర్వాలేదు, నబీల్ తీయకండి, నన్ను తీసేసినా పర్వాలేదు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు ఒకసారి. అంటే నేను అస్సలు ఆ మాట అనలేదు, నేను ఆ మాటే అనలేదని చెప్పి ఈవెన్ మణికంఠను కూడా పిలిచారు వీళ్ళు. మణికంఠ అందు కదా ఏమే అంటే మణికంఠ కూడా నేను కరెక్ట్గా వినలేదు. మణికంఠ ఎప్పుడు ఇలాగే చెప్తాడు కదా, నేను కరెక్ట్గా వినలేదు కానీ స్టేట్మెంట్ అంత క్లియర్గా నాకు ఆ మాట గుర్తుంది, ఆ మాట అంది అని చెప్పి. సేతేమో నేను అనలేదు, ప్లే చేయండి వీడియో, నేను అనలేదు అని వాదించేస్తుంది. కరెక్ట్గా ముందే కదా, పోనీ అప్పుడెప్పుడో అన్నది అంతా పక్కన పెడితే, ఎప్పుడంతా పక్కన పెడితే ఆడియన్స్ అందరం క్లియర్గా ముందే చూసాం. నేను వెళ్ళిపోతా పర్వాలేదు, నేనే తప్పుకుంటా అని చెప్పి చీఫ్గా పెద్ద నేను నిర్ణయాన్ని తీసుకుంటున్నా అని చెప్పిన ఆమె ఒక్కసారిగా వీళ్ళ తీసేసరికి ఎందుకు బాధపడిపోయి అని చెప్పి వెయిట్ చేసి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని చెప్పి సీత ఒక చీఫ్గా గొప్పగా ఊహించుకున్న బయట ఆడియన్స్ మాకు ఒకసారిగా సీత ఎందుకో పీతలా మారిపోయింది అనిపించింది అనమాట. తెలుసు కదా ఈ పీత కథలు అవి ఉంటాయి కదా, ఎవరైనా ఎక్కుతుంటే లాగడం ఇలాంటివి ఉంటాయి కదా పీతల గురించి. ఎందుకు సీత అనే పేరు కాస్త పీత అయిపోయింది అనమాట ఒక్కసారి. నాకు కొంచెం అది ఆ విషయంలో కొంచెం బాధేసింది ఒకసారి, పాపం సీత తగ్గిపోయిందే అని చెప్పి. సో అదనమాట మొత్తానికైతే నిన్న జరిగింది. సీత అయితే నిన్న నాకు నచ్చలేదు, కొంచెం పీతలా మాట్లాడింది అనిపించింది అనవసరంగా. అండ్ నాగమణికంట కొంచెం ఎన్నాళ్ళైనా అతను హౌస్లో మారట్లేదు అబ్బా, మారితే బాగుంటుంది. అతను నిజంగా హౌస్లో నాగమణికంట మారితే అతను టాప్ 5 ఏంటి విన్నర్ రన్నర్ వరకు కూడా తీసుకెళ్తారు. నాగమణికంట మంచితనం చూపిస్తే ఆడియన్స్కి అతని మీద ఉన్న ఆల్రెడీ అతని మీద అందరికీ ఈవెన్ చెప్పే నాకు కూడా అందరికీ సింపతి కొంచెం ఉంది. అతనంటే పాపం కార్నర్ అవ్వాడు అని చెప్పి, ఒకటి తన పాస్ట్ లైఫ్ గురించి, తను బయట ఎన్ని కష్టాలు పడ్డాడు ఇవన్నీ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే తను ఎక్కడ ఒక పాయింట్లో కూడా తను చాలా పాజిటివ్నెస్ చూపించట్లేదు. రిలేషన్స్లో కావచ్చు, ఫ్రెండ్షిప్లో కావచ్చు. ఇప్పుడు ఒకటే ఏంటంటే స్పోర్టివ్గా తీసుకుంటున్నాడు కొన్ని, అది కూడా ఓకే పర్వాలేదు. బట్ ఇంకా మారాల్సినవి చాలా ఉన్నాయి. హౌస్ మేట్స్ అందరూ హేట్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే ఇద్దరు అతను తోపు గొప్పోడైనా అయి ఉండాలి, లేదంటే అతను నిజంగా బక్వాస్ అయినా అయి ఉండాలి. సో నాగమణికంట ఏంటనేది మీకే తెలుస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరన్నా మీ కమెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. నా దృష్టిలో అయితే నాగమణికంట అట్లీస్ట్ ఏదో ఒక పాయింట్లో ఫిజికల్గా మెంటల్గా వీక్ అయినా పర్వాలేదు, జెన్యూన్ పర్సన్ అనే ట్యాగ్, ఒక రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్, మనుషులకి వాల్యూ ఇచ్చే పర్సన్, హ్యూమానిటీ ఉన్న వ్యక్తి, ఇలాంటివి ఉంటే బాగుండేది. తను చేసిన తప్పుకు కూడా పక్కన బ్లేమ్ చేయడం, అరవడం, ఫ్రస్ట్రేట్ అయిపోవడం, నేను చేసుకుంటారా మీరు. నేను ఇంకొకటి చేశాడనమాట. ఏంటంటే నాగమణికంటలో మెయిన్ నచ్చని థింగ్ ఏంటంటే నిన్న నబీల్ ఆ బుట్ట తెచ్చుకో అని ఏదో చెప్తున్నాడంట. వచ్చేటప్పుడు ఆ బుట్ట తెచ్చుకో అని చెప్తుంటే నాకు తెలియదా, నువ్వు చెప్పాలా, నా కళ్ళు కనిపిస్తున్నాయి కదా, నేను తెచ్చుకుంటాను కదా. ఊరికే వేరే వాడు చెప్పకూడదు కూడా, అరే బుట్ట తెచ్చుకో అంటే తప్ప. ఒక ఫ్రెండ్ మనకి అరే బుట్ట తెచ్చుకో బెటర్, ఈజీ అవుతుంది, బుట్టలో చేసుకో, ఇలాంటివి కొన్ని చెప్తారు కదా, అరే ఇది చెయ్యి, అది ఇలా చేస్తే బెటర్ అని చెప్తారు. ఓకేరా అని చెప్పాలి. నువ్వు కూడా అడిగి ఏమైనా సజెషన్ చెప్తే చెప్పాలి. అవతలోడు సజెషన్ చెప్తే ఎలా ఫీల్ అవుతాడంటే మనోడు నాకు తెలీదా, నువ్వెవడో చెప్పడానికి అని చెప్పి. ఏందో ఇది, ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం జాలి పడుతున్నాం ఇప్పుడు. బట్ బేసికల్లీ అలాంటి పర్సన్ మనతో పాటు మన ఇంట్లోనో లేదంటే మన పక్కింట్లోనో మన ఫ్రెండ్స్లోనో ఉంటే నిజంగా మనం కూడా హేట్ చేస్తాం. అంటే అలా 10 మందిలో కలవని పర్సన్ అండ్ ఇలాగా ప్రతిదానికి ఇరిటేట్ అయిపోయి అర్థం చేసుకోలేని పర్సన్స్ ఉంటారు చూడు. మనం మంచి కోరి చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా ప్రతిదాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఏదో సింపతి కార్డు ప్లే చేస్తూ ఇంత చేసే వాళ్ళని మనం రియల్ లైఫ్లో చూస్తే మాత్రం, మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హేట్ చేస్తాం. నేను క్లియర్గా చెప్తున్నా, ఖచ్చితంగా హేట్ చేస్తాం. మణికంఠ లాంటి పర్సన్ మన లైఫ్లో ఉంటే, మన ఇంట్లో ఉంటే మనం హేట్ చేస్తాం. బికాజ్ ఆయన కలవడం మనుషులతో, ప్రతిదానికి ఇరిటేట్ అవుతాడు. మంచి చెప్పినా అర్థం చేసుకోవడం, కనీసం అర్థం చేసుకునే స్థాయి కూడా లేదు. ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు, ఎప్పుడో ఒక్కొక్కసారి డౌన్ అవుతూ ఉంటాడు, కానీ ప్రతిదానికి గొడవ వేసుకుంటూ ఉంటాడు. కష్టం ఇలాంటి పర్సన్స్ని మనం భరించడం. అందుకే ఆయనకి పాపం అంతమంది హౌస్లో హేట్ చేస్తూ ఉన్నారు. బట్ బయట అయితే మనం మాత్రం పాపం సింపతి ఫీల్ అవుతున్నాం, పాపం అబ్బా అని. బట్ హౌస్లో అయితే ఇంతమంది హేట్ చేయడానికి రీజన్ అయితే అది. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్లో మళ్ళీ సీరియల్ బ్యాచ్ అని లాస్ట్ టైం ఒకటి అనుకున్నాం కదా, స్పై అని చెప్పి. లాస్ట్ సీజన్లో మన ప్రియాంక వీళ్ళ స్పై బ్యాచ్ అని, స్పై కాదు సారీ, ఈ స్టార్మా బ్యాచ్ అని ఒకళ్ళని అనుకున్నాం మనం. ఎవరిని? ప్రియాంక, మన
కొంతమంది ఉన్నారు కదా, ప్రియాంక ఎవరు, ఆ, కొంతమంది ఉన్నారు స్టార్మా సీరియల్స్లో చేసేవాళ్ళు. లాస్ట్ సీజన్లో కొంతమందిని చూసి మన ఆ, కొంతమంది ఏమనుకున్నారంటే ఓకే వీళ్ళు స్టార్మా బ్యాచ్ అని చెప్పి బయట చాలామంది ట్యాగ్ ఇచ్చారు, సీరియల్ బ్యాచ్ అందరూ ఒకటయ్యారని. సో ఈ ఎపిసోడ్లో కూడా ఈ సీజన్స్లో కూడా ఇప్పుడు మళ్ళీ సీరియల్ బ్యాచ్ అంతా ఒకటవుతున్నారేమో అనిపించింది. బికాజ్ యష్మి ఎలాగో వీళ్ళ క్లాన్లోకి వెళ్ళిపోయింది, నిఖిల్ అండ్ పృథ్వీ ఉన్న క్లాన్లోకి. నిఖిల్ పృథ్వీ సీరియల్ బ్యాచే, సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. యష్మి సీరియల్ బ్యాక్గ్రౌండే. యష్మితో పాటు ప్రేరణ అవతల క్లాన్లో అటువైపు క్లాన్లో ఉన్నా కూడా యష్మికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు యష్మి ఈ ప్రేరణకి ఈవెన్ వీళ్ళిద్దరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు, పృథ్వీ అండ్ నిఖిల్. సో మళ్ళీ సీరియల్ బ్యాచ్ వీళ్ళు నలుగురు ఒకటైనట్టు కనిపించింది. సోనియా వెళ్ళిపోవడంతో మళ్ళీ సీరియల్ బ్యాచ్ అనేది ఒకటవుతుందా అనేది అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ నలుగురు కొంచెం ఫేవర్గానే ఉంటున్నారు, నలుగురు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా. మేబీ నా థింగ్ ఏంటంటే ఇంకా ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్లో సీరియల్ బ్యాచ్ అంతా ఒకటి అయింది అని కొంతమంది హౌస్ మేట్స్ అనుకుంటారు, ఆల్రెడీ అనుకుంటున్నారు, బయట ఆడియన్స్ కూడా అనుకుంటారు సీరియల్ బ్యాచ్ అంతా ఒకటైందని. బట్ ఈ సీరియల్ బ్యాచ్ మాత్రం అంత హేట్రెడ్ అయితే సంపాదించుకోవట్లేదు. లాస్ట్ టైం ఆ సీరియల్ బ్యాచ్ చాలా హేట్రెడ్ సంపాదించుకుంది. శోభా శెట్టి, ప్రియాంక, అమర్దీప్ వీళ్ళు బాగా హేట్రెడ్ సంపాదించుకున్నారు. బట్ ఈసారి అయితే మాత్రం అంత హేట్రెడ్ అయితే వీళ్ళకి, ఈ నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణకి హేట్రెడ్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రేరణని అందరూ ఇష్టపడతారు, యష్మి కూడా ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు, పృథ్వీ, నిఖిల్ కూడా గుడ్ అని తెలుస్తుంది అనమాట. సో ఈ టర్మ్ కూడా వస్తుంది చూడండి, సీరియల్ బ్యాచ్ అంతా ఒకటయ్యారని చెప్పి హౌస్ మేట్స్ అనుకోవడం, అంటే ఇక్కడ మనం అనుకోవడం. బయట నుంచి ఆల్రెడీ సీత అందనమాట, ఏమంటుందంటే బయట నుంచి ఆలోచించుకుని అన్నీ చూసుకుని వచ్చి బయట ఆలోచించుకుని వచ్చి ఇక్కడ ఆడుతున్నారు అని చెప్పి కొన్ని థింగ్స్ రాంగ్ అనమాట. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఏంటంటే సీతను ఒక గొప్ప లెవెల్లో ఊహించుకున్నాం మనం, సీత స్థాయి ఎలా పడిపోతూ ఉంటుంది. సో సీత ఎందుకో నిన్న పీతలా అనిపించింది. లేదు, సీతలాగే ఉండు, చీఫ్లా ఉండు, క్లాన్కి చీఫ్లా ఉండు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డెడ్గానే మంచిగానే ఉండు, అది మేము కోరుకుంటున్నాం. నాగమణి కంటే నువ్వు చేంజ్ అయితే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాం. దట్స్ ఆల్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారని చాలామంది బికాజ్ నైనిక ఫిక్స్ అయిపోయింది, నైనికాకి ఓటింగ్స్ చాలా తక్కువ ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. చూద్దాం ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏమవుతుందో చూద్దాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్.